నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి DD9 వార్తల్లో మార్నింగ్ అప్డేట్స్ చూసే ప్రయత్నిద్దాం. ప్రధానంగా నిన్న బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో తేల్చి చెప్పిన విషయం, సెప్టెంబర్ 1st వీక్లో స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఎందుకంటే అటు హైకోర్టు గట్టిగానే సీరియస్ అయింది. సెప్టెంబర్లో మీరు స్థానిక సంస్థల్లోకి వెళ్ళాలి, ఎలక్షన్స్ పెట్టాలి. దాదాపు 2 సంవత్సరాలు అయితే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల కాలం పూర్తయి అధికార పాలన నడుస్తుంది. పూర్తిగా గ్రామ పంచాయతీలో అటు నిధులు లేక కుంటుపడిపోయినాయని చెప్పేసి కూడా హైకోర్టు తీవ్రంగా అటు మొట్టికాయలేసింది. సో దాంతో వీళ్ళు ఒక్క అడుగు ముందుకు వచ్చి, అంటే 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వెళ్తానన్న వాళ్ళకి లేదు. అటు ఆ కేంద్రంలో రాష్ట్రపతి కావచ్చు, ఇక రాష్ట్రంలో ఉన్న గవర్నర్ గారు అటు ఆర్డినెన్స్ మీద ఇంకా చర్చలు నడుస్తుందని పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. వాళ్ళు ఇక్కడ కూడా పాస్ చేస్తలేరని చెప్పేసి కూడా వీళ్ళు పార్టీ పరంగా ఇవ్వాలని ఇటు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుని, అటే ఒకవైపు మరోవైపు బీజేపీ పార్టీ కూడా మేము 46% ఇస్తున్నామని చెప్పేసి అటు రామచంద్రరావు కూడా ఆ పార్టీ నుంచి టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అటు ప్రకటించడం జరిగింది. చూడాలా ఇటు బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో పోటీ చేస్తారు కాబట్టి, సో వాళ్ళు ఏ విధంగా 42% ఇస్తారో లేకపోతే దానికి ఎక్కే ఇచ్చే అవకాశం ఉన్నది అది చూడాలి. ఒకవేళ ఇస్తే చట్టబద్ధత ఏ విధంగా, అంటే చట్టబద్ధత వచ్చే పరిస్థితి ప్రస్తావితంగా అనిపిస్తలేదు కాబట్టి పార్టీ పరంగా ఏ విధంగా వాళ్ళు తీసుకెళ్తారు. నిజంగానే ఇప్పుడు అక్కడ ఉన్న పార్టీ అంటే లోకల్లో స్థానికంగా రిజర్వేషన్ ప్రకారం అయితే ఒక స్థానాన్ని ఎంచుకుంటే మండలం, జిల్లా, ఒక వర్గానికి చెందిన వాళ్ళకి ఖచ్చితంగా బలం ఉంటుంది. సో వాళ్ళని కాదని ఇంకా బీసీలకు ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందా? అయితే వాస్తవంగా కూడా నిన్న రేవంత్ రెడ్డి మళ్ళీ వాయిదా ఇద్దాం అని అనుకున్నారంట. మంత్రులు వీళ్ళు అంటున్నారు కదా, పిఎస్సి మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో, మొత్తం ఒత్తిడి తెచ్చారంట. మమ్మల్ని ఊర్లలో తిరగనిస్తలేరు, ఇప్పుడు కూడా తిరగనియ్యారు. ఊరిగా విషయం కావచ్చు, తిరగనిస్తలేరు, ఎన్ని రోజులు వాయిదా ఇస్తారు, ఏదన్నా కానీ రిజల్ట్ పాజిటివ్ రాని నెగిటివ్ రాని మనం పోదామని డిసైడ్ అయ్యారట గట్టిగా. చూద్దాం. క్రికెట్ బ్యాట్ కోసం సహస్రాన్ని హత్య చేసిన మైనర్ బాలుడు, వీళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ధర్నా చేస్తున్నారు. క్రికెట్ బ్యాట్ కోసం కాదు ఇంకేదో అని, అంటే ఏమన్నా మళ్ళీ ఏమన్నా అగత్యం చేయనీకి వచ్చి అట్లా ఇట్లా ఏమన్నా అనేది వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కలుస్తుంది. టెక్నాలజీ ఆధారం లేకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్తో ఛేదించిన డీసీపీ సురేష్ కుమార్ బృందం అంట. స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఓకే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణలో స్థానిక సమరం, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ సరికొత్త వ్యూహం. రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ రిజర్వేషన్ల సవరణ బిల్లు ఆమోదం ఆలస్యం అవుతున్నందున ప్రత్యామ్నాయం మార్గం ఎంపిక. 42% సీట్లకు బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయం. అంటే ఏం లేదు, ముందు నుంచే చెప్పుకున్నాం. సాకు ధర్నాలు చేసారు, దరఖాస్తులు ఇచ్చారు, దండాలు పెట్టారు, ఏం లేదు. బీసీ రిజర్వేషన్లు 42% బీసీలకు చుట్టం అయ్యేటట్లు కనిపిస్తలేదు. ఇక పార్టీ పరంగానే ఇస్తున్నారు. అంటే వాళ్ళు ముందు నుంచి తీసుకున్న ఎజెండా అదే. లాస్ట్లో మనం ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఇంత తొందరగా కాదు. సో అటు హైకోర్టు ప్రెషర్ పెడుతుంది కాబట్టి ఢిల్లీకి వెళ్ళాలా, ధర్నా చేయాలని తప్ప ఒక 2 రోజులు చేసి వచ్చి మళ్ళీ ఎక్కడ కూడా బీసీ వాదం కనిపిస్తలేదు. అంతే. అయితే వాస్తవంగా రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు కదా, రాహుల్ గాంధీ ప్రధాని అయినాక ఖచ్చితంగా ఆయన ప్రధాని అయ్యేది ఎప్పుడో ఈడ బీసీలకు చట్టబద్ధ 42%. అంటే ఇంకా ఇంకేస్ వచ్చే ఎలక్షన్ అంటే దాదాపు 3-4 ఏళ్ళు పడుతుంది. అప్పుడు పోటీ చేసి గెలిచిన తర్వాత అంటే మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ ఇది సాధ్యమని ఇది కాదు. అప్పుడు రాముడు ఎవడో రాకాశ ఎవడుంటాడో ఎవడు పోతాడో ఎక్కడ ఉంటుందో తెలియదు. ఈ నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ బీజేపీ నేతలు కూడా బీసీలపై ప్రేమ లేనట్లే కనిపిస్తుంది. ఓబీసీ ప్రధానమంత్రి అని అంటున్నారు కానీ ఇక్కడ బీసీలో పొట్ట కొడుతున్నట్లే కనిపిస్తుంది. బీసీల గురించే మాట్లాడతలేదు. కాదు, పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెడితే ఏమైతే తర్వాత సుప్రీంకోర్టు పోయి ఆ కత్తంతా అయిపోయే వరకు ఎలక్షన్లు అయిపోతాయి, వీళ్ళ పదవి అంతా పోతుంది. వీళ్ళు కనీసం 9th షెడ్యూల్లో పెట్టలేకపోతుంది. అంటే బీసీలు ఇక్కడ బలంగా ప్రెషర్ తీసుకొస్తారు ప్రధానమైన 3 పార్టీలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతా కొంత ముందంజలో ఉంది. ఆ హైకోర్టు స్థానిక సంస్థల ప్రెషర్ కావచ్చు, లేకపోతే బీసీ నాయకుల ప్రెషరు, ఈ స్థానిక సంస్థల్లో గెలుతాం ఓడిపోతాను ఒక భయంతోనే వాళ్ళు బీసీ నినాదం ఎత్తుకున్నారు అంతే. అయితే వాస్తవంగా కూడా ఇక్కడ బీజేపీకి, బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు చిత్తశుద్ధి అయితే లేదు, చిత్తశుద్ధే ఉంది. వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇట్లా ఉండదు. ఇప్పుడు చిత్తశుద్ధి ఉంటే ఈడ బీజేపీ, ఈడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు పోయి ఆడ కలుస్తుండ్రి ధర్నాలు లేకపోతే దరఖాస్తులు. వీళ్ళేమో వీళ్ళ మీటింగ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్, వీళ్ళదేమో వీళ్ళ మీటింగ్, వీళ్ళదేమో వీళ్ళది. ఈ బీజేపీలో ఏముండని కూడా ఉండదు అక్కడ. అంటే ఇది ఏంది, ఉరుకులాట ఉత్తచాట కాదా? గట్లే ఉంది.